హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసి నూనె తయారు చేసుకుందామండి. నెత్తికి జుట్టు రాలుతుంది, డ్రండ్రఫ్ ఉంది, సిల్కీగా లేకుండా బర్సలు ఉంది అంటుంటారు కదా. వాటి కోసం నేనైతే ఒక చక్కటి నూనె అయితే తయారు చేస్తున్నాను. చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చూద్దాం. ఈ నూనె తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఏంటి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇవన్నీ నేను మీకు వీడియోలో చెప్తాను. మనకు కావాల్సినవి అయితే వస్తున్నాయి చూడండి. ఉల్లిగడ్డలు, బీట్రూట్. ఉల్లిగడ్డలు అయితే జుట్టు ఎక్కడ ఊడిపోయింది మళ్ళీ రాకుండా ఉంటుంది కదా, అక్కడ నుంచి రీగ్రోత్ రావడానికి, మళ్ళీ జుట్టు రావడానికి కోసం ఉల్లిగడ్డ అయితే వాడతామండి. మనము బీట్రూట్ అంటే కలర్, నెత్తికి వైట్ హెయిర్ ఎక్కడ ఉన్నా కానీ బ్లాక్ అవ్వడానికి. ఇంకోటి ఏంటంటే నెత్తికి చాలా మంచిగా పెరగడానికి అది బాగా ఉపయోగపడుతుంది. మనము ఈ పట్ట, ఇది ఇలాచి, అది లవంగం వేసాం కదా, ఇవి ఏంటంటే మన జుట్టును ఎక్కడైనా ఊడిపోయి పగిలిపోయి ఉంటుంది కదా, అలా కాకుండా మంచిగా కంటిన్యూగా పెరగడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. నేనైతే ఇది ఏమంటే కలమాకు వేసాను. బీట్రూట్ చెప్పాను కదా, కలమాకు అయితే మీకు తెలుసు కదా, జుట్టు నల్లగా అవడానికి ఉపయోగపడుతుంది అని. ఇంకోటి అలోవెరా వేసాను. అలోవెరా ఏంటంటే జుట్టు సిల్కీగా ఉండడానికి, బాగా షైనింగ్ లాగా వస్తుంది, దానికోసం. ఇంకోటి నేను కలోంజీ వేసాను. కలోంజీ ఏంటంటే అది నెత్తి జుట్టు కలర్ చేంజ్ అవుతుంది నల్లగా అవడానికి. ఇది బీట్రూట్ ప్లస్ అది, ఈ రెండు కలర్ చేంజ్ అవ్వడానికి వేసాను. మెంతులు ఏంటంటే జుట్టు ఎక్కడైనా పగిలిపోయి ఉన్నా ఊడిపోకుండా స్ట్రాంగ్ గట్టిగా ఉండడానికి, జుట్టు దానికి బాగా పనిచేస్తుంది. వెంటనే మన జుట్టు ఊడిపోయేది కూడా ఆపేస్తుందండి. మీరు ఈ నూనె చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా మంచిగా యూస్ అవుతుంది. చాలామందికి అయితే బాగా ఉపయోగం. మేమైతే ఇదే నూనె చేసి మా పిల్లలకైనా నేను ఇదే పెట్టుకుంటాం. ఇంతకుముందు జుట్టు చాలా ఊడిపోయేది, చాలా అంటే చాలా ఊడిపోయేది. ఇంకా నేనైతే ఈ నూనె తయారు చేసాను. బయట నుంచి మా బాబు ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాడు. అది నెత్తికి పెట్టినా కానీ జుట్టు ఊడిపోయేది. ఇంకా సరే నేనే వీడియోస్ అది చూసి నా సొంతంగా అయితే ఇది ఒకటైతే చేశాను. ఇదైతే నాకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సరే నేను వీడియో చేసి పెడదామనేసి వీడియో చేసి చూపిస్తున్నానండి. మీరు కొబ్బరి నూనె వాడితే కొబ్బరి నూనె, మంచి నూనె వాడితే మంచి నూనె, పల్లి నూనె. నేనైతే పల్లి నూనెలో చేశాను. కొబ్బరి నూనెలో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఒకసారి కొబ్బరి నూనె చేశాను, పల్లి నూనె. ఇట్లా మీకు ఇష్టమైన దాంట్లో చేసుకోవచ్చు, దీంట్లో ఏమి ఉండదు. ఆముదంలో అయితే చేస్తే అంటుకుపోతుంది. ఇదైతే నేను పల్లి నూనెలో చేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా, అంటే నూనె ఫస్ట్ చాలా వేడెక్కాలి. చాలా అంటే చాలా వేడెక్కిన తర్వాత మొత్తం చిన్నమంట చేసేసాలి. అది చిన్నమంట చేసినప్పుడు మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ ఈ నూనెలో వేయాలి. మంట మొత్తం నూనె వేడెక్కేంత వరకే పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత చిన్నగా చేసేసి ఇవన్నీ వేసేసుకొని బాగా అంటే స్పీడ్ కాదు, స్లోగా కలుపుతూ ఉండాలి. మళ్ళీ కొద్దిసేపు ఆపాలి, మళ్ళీ అట్లా కలుపుతూ ఉండాలి. కానీ చిన్న మంట మీదనే చేసుకోవాలి. ఇది పెద్దగా పెడితే మాత్రం మాడిపోయి నూనె అంతా స్మెల్ వస్తుంది. అందుకోసం ఇలా చేసుకోండి. చూడండి నూనె ఎంత కలర్ చేంజ్ అయింది. మీరు తెల్ల జుట్టున కనబడకుండా ఉంటుంది. పోయిన హెయిర్ కూడా మళ్ళీ రీగ్రోత్గా వస్తుంది. సిల్క్ పొడవు కూడా పెరుగుతుందండి. లాంగ్ హెయిర్ కూడా బాగా వస్తుంది. నాది ఇంత చిన్న జుట్టు ఉండే, గుండు చేయించుకున్నాను, నాది ఇంత పొడవు అయిందో అంత బాగా అయింది. మీరు వాడితే మీకే తెలుస్తుంది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో అడగచ్చు ఫ్రెండ్స్. ఇత్తడిది ఉంది కదా, మీరు ఇత్తడి దాంట్లో కొంచెం కొంచెం పోసుకొని వాడండి. ఇతర దాంట్లో వాడితే చాలా లాభం. Like and share, subscribe. Thank you.